వెల్కమ్ టు వెంకీ పెన్ వర్క్స్. 1969 తొలిదశ తెలంగాణ ఉద్యమ కాలంలో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాలకు సంబంధించిన సంఘటనల గురించి మనము ఈ వీడియోలో చర్చిద్దాము. ముందుగా సెప్టెంబర్ 1న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. ఎందుకు మనము గత వీడియోలో చెప్పుకున్నాం. జూన్ 10 నుండి జూలై 16 వరకు అంటే 37 రోజులు కూడా అందరూ కూడా సమ్మె చేస్తారు. విద్యార్థులతో సహా పాఠశాలలు కూడా మూతపడతాయి. కళాశాలలు, పాఠశాలలు, అన్ని రకాల ఉద్యోగస్తులు కూడా. సో వడిబాట మళ్ళీ తీసుకురావాలన్న ఉద్దేశంతో సమ్మె విరమింపజేసిన తర్వాత సెప్టెంబర్ 1న పాఠశాలలు అయితే పునఃప్రారంభమవుతాయి. ఇక సెప్టెంబర్ 5న కళాశాలలకు హాజరు కావాలని ఉస్మానియా యూనివర్సిటీ వీసీ రావాడ సత్యనారాయణ పిలుపునిస్తారు. రావాడ సత్యనారాయణ అతని గురించి మనం గత వీడియోలో చెప్పుకున్నాం. అతను తెలంగాణకు సంబంధించిన వ్యక్తి, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ కానీ. సో కళాశాలకు హాజరు కావాలి అని సెప్టెంబర్ 5న పిలుపునిస్తారు. సెప్టెంబర్ 5న ఏంటిది? ఉపాధ్యాయ దినోత్సవం. సో ఉపాధ్యాయులంతా కూడా దీన్ని ఎట్లా జరుపుకుంటారు? ఉపాధ్యాయ దుర్దినంగా జరుపుకుంటారు. ఇక ఆగస్టు 14న అరెస్టులు. ఎవరెవరు అరెస్ట్ అయినరు అంటే అప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు ఈశ్వరీబాయి, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, జీవి సుధాకర్. వీళ్ళు సెప్టెంబర్ 1న విడుదలవుతారు. ఆగస్టు 14న అరెస్ట్ అయిన ఈ ముగ్గురు సెప్టెంబర్ 1న విడుదలవుతారు. సెప్టెంబర్ 5న పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయబడిన వాళ్ళందరినీ విడుదల చేయాలని ప్రభుత్వము నిర్ణయం తీసుకుంటుంది. సో విద్యార్థి నాయకుడు ఎవరు? సో అందరినీ విడుదల చేయాలి అంటే మనం పీడీ యాక్ట్ కింద మంత్రులు, ముఖ్యులు, ఉద్యమాన్ని నడిపిస్తున్న ముఖ్యులతో సహా చాలామంది అరెస్ట్ అయినారు అని చెప్పుకుంటాం మనము, విద్యార్థులు కూడా. సో ప్రభుత్వ నిర్ణయం మేరకు విద్యార్థి నాయకుడు శ్రీధర్ రెడ్డి విడుదలవుతారు. ఇక సెప్టెంబర్ 2న అసెంబ్లీలో వాగ్వాదం జరుగుతుంది. ఎవరెవరికి అంటే ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డికి వర్సెస్ తెలంగాణ ఎమ్మెల్యేలు. సో ఈ అసెంబ్లీల వాగ్వాదం దాదాపు 75 నిమిషాల పైగా జరుగుతుంది. అంటే 75 నిమిషాలు అంటే గంటంబావుకు పైగా. సో ఎమ్మెల్యేలు ఈ సభను బహిష్కరిస్తారు. సెప్టెంబర్ 9న వైద్య విద్యార్థి కొల్లూరి చిరంజీవి. మనము గత వీడియోలో చెప్పుకున్నాం కొల్లూరి చిరంజీవి గురించి. ఇప్పుడు కొల్లూరి చిరంజీవి అండ్ కాళోజీ నారాయణరావు ఆగస్టు 10న వరంగల్లో సత్యాగ్రహం చేస్తూ అరెస్ట్ అవుతారని చెప్పుకున్నాము. సో కొల్లూరి చిరంజీవి సెప్టెంబర్ 9న స్టడీ అండ్ స్ట్రగుల్ నినాదం ఇస్తారు. స్టడీ అండ్ స్ట్రగుల్ నినాదం ఇచ్చింది ఎవరు? వైద్య విద్యార్థి కొల్లూరి చిరంజీవి. ఇక మనకు తెలుసు హైదరాబాద్లో, ఢిల్లీలో తర్వాత మళ్ళీ హైదరాబాద్లోనే రాష్ట్రపతి గెస్ట్ హౌస్ ఉంటుందని. సో అప్పటి రాష్ట్రపతి ఎవరు? వివి గిరి. శీతాకాల విడిది కోసమని హైదరాబాద్కి వస్తారు. సో శీతాకాల విడిది కోసం వచ్చిన రాష్ట్రపతిని కలవడానికి సెప్టెంబర్ 6న, సెప్టెంబర్ 23న కొంతమంది అయితే కలుస్తారు. వాళ్ళెవరు? కొండా లక్ష్మణ్ బాపూజీ, మల్లికార్జున్, మర్రి చెన్నారెడ్డి, వీళ్ళంతా కూడా కలిసి తెలంగాణ ఏర్పాటు కోసము వాళ్ళు ఒక వినతిని సమర్పిస్తారు. ఇక అక్టోబర్ 10 నుండి 3 లక్షల మందితో సత్యాగ్రహాలు చేస్తామని కూడా చెప్తారు. ఇక వీళ్ళ పిలుపుని వ్యతిరేకిస్తూ చార్ కమాన్ వద్ద గోవింద్ సింగ్, స్వయం ప్రకాష్ ఫోటోగ్రాఫర్లు ఆమరణ నిరాహార దీక్షను చేపడతారు. అంటే అక్టోబర్ 10 నుండి విద్యార్థులు కాకుండా, అంటే ఎందుకంటే ఇప్పటికే అంతకుముందు జరిగిన నిరాహార దీక్షలతోటి, సమ్మెతోటి దాదాపు విద్యార్థులంతా కూడా వాళ్ళ చదువులను ఆగం చేసుకుంటారనే ఉద్దేశంతో, వాళ్ళ చదువులు పక్కదారి పట్టొద్దనే ఉద్దేశంతో ఒక విద్యార్థులను వదిలేసి మిగిలిన వాళ్ళంతా కూడా దాదాపు 3 లక్షల మందితో సత్యాగ్రహాలు చేస్తామని అక్టోబర్ 10 నుండి అని వాళ్ళు కరపత్రాన్ని రిలీజ్ చేస్తే, ఇక వీళ్ళ పిలుపుని వ్యతిరేకిస్తూ చార్ కమాన్ వద్ద గోవింద్ సింగ్, స్వయం ప్రకాష్ ఫోటోగ్రాఫర్ ఇతను, వీళ్ళు ఆమరణ నిరాహార దీక్షను చేపడతారు. ఏమని? మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేయాలని. ఇక అక్టోబర్ 7న వీళ్ళ దీక్షలను విరమింపజేస్తూ
మల్లికార్జున్ తానే దీక్ష చేస్తానని చెప్తాడు. ఎందుకు? ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంది? కొండా లక్ష్మణ్ బాపూజీ సీఎం రాజీనామా చేయాలని, మల్లికార్జున్ మర్రి చెన్నారెడ్డి కూడా విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా బడిబాట పట్టాలని కరపత్రాన్ని రిలీజ్ చేస్తూ మేము 3 లక్షల మందితో దీక్ష చేస్తాము అని, సత్యాగ్రహాలు చేస్తాము అని వాళ్ళు రాష్ట్రపతిని కలిసిండ్రు. అంటే విద్యార్థుల్లో ఏమంటే వీళ్ళేమైనా పక్కదారి పట్టిస్తున్నారా ఉద్యమాన్ని అనే ఒక ఆగ్రహంతో వీళ్ళు గోవింద్ సింగ్, స్వయం ప్రకాష్ వాళ్ళ ఆమరణ నిరాహార దీక్షకు ఈ వీళ్ళ మీద కోపంతో అంటే వ్యతిరేకిస్తూ రాజీనామాలు చేయాలని ఇక వాళ్ళు ఆమరణ నిరాహార దీక్షకే కూర్చుంటారు. సో ఇక అంటే వీళ్ళ వ్యతిరేకను అంటే వాళ్ళ వ్యతిరేకతను అంటే మమ్మల్ని అనుమానిస్తున్నారు అనేది ఈ మల్లికార్జున్ వాళ్ళకి అర్థమయ్యి, ఇక మీరంతా కాదు నేనే చేస్తాను ఆమరణ నిరాహార దీక్ష అని వాళ్ళని విరమింపజేసి అక్టోబర్ 7న వాళ్ళని విరమింపజేసి అక్టోబర్ 10 నుండి నవంబర్ 3 వరకు సుమారు 25 రోజులు సికింద్రాబాద్లోని గాంధీ విగ్రహం వద్ద ఆమరణ దీక్ష చేస్తారు. మల్లికార్జున్ అతను ఎవరు? వైద్య విద్యార్థి అతను. సో అక్టోబర్ 10 నుండి నవంబర్ 3 వరకు 25 రోజులు సికింద్రాబాద్లోని గాంధీ విగ్రహం వద్ద ఆమరణ దీక్ష చేస్తారు. ఇక అక్టోబర్ 10న అదే రోజున మర్రి చెన్నారెడ్డి సత్యాగ్రహ దినోత్సవాలను ప్రారంభిస్తారు. ఇక అక్టోబర్ 10 నుండి అంటే సత్యాగ్రహ దినోత్సవాలను మల్లికార్జున్ అదే రోజు నుండి ఆమరణ దీక్ష చేస్తాడు. చెన్నారెడ్డి ఏమో అదే రోజున సత్యాగ్రహ దినోత్సవాలను ప్రారంభిస్తారు. అంటే ఇక అంతటా ఎవరికి వాళ్ళు చేయాలి అని ఒక ఉద్దేశంతో, అంటే ఉద్యమాన్ని ఉధృతం చేయాలని ఒక ఉద్దేశంతో. ఇక అక్టోబర్ 18 నుండి అక్టోబర్ 25 వరకు ఈ మరి చెన్నారెడ్డి గారి పిలుపుని అందుకొని 1969 అక్టోబర్ 18 నుండి అక్టోబర్ 25 వరకు అంటే సుమారు 7 రోజులు కుమారి రమాదేవి 9th క్లాస్ విద్యార్థిని, ఈమె 16 years ఏజ్ 9th క్లాస్ విద్యార్థిని అక్టోబర్ 18 నుండి 25 వరకు రెడ్డి హాస్టల్లో రాజ్ బహదూర్ వెంకట్రామ్ రెడ్డి విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేస్తుంది. మనం రెడ్డి హాస్టల్ గురించి గత వీడియోలో చెప్పుకున్నాము. స్పెషల్ వీడియోస్ కూడా ఉన్నాయి, మీరు చూడవచ్చు. రెడ్డి హాస్టల్ని నిర్మించింది ఎవరు? రాజ్ బహదూర్ వెంకట్రామ్ రెడ్డి అని. సో అతని విగ్రహం వద్ద ఈ 9th క్లాస్ విద్యార్థిని కుమారి రమాదేవి 7 రోజులు నిరాహార దీక్ష చేస్తుంది. ఇది అక్టోబర్కి సంబంధించిన అక్టోబర్కి సంబంధించిన సంఘటనలు. థ్యాంక్ యూ.